బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ నుండి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే జరగబోతుంది. హౌస్ నుండి సాటర్డే ఎపిసోడ్ రోజు దివ్యను ఎలిమినేట్ చేసి ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే బయటికి తీసుకొచ్చారు. ఇక స్టేజ్ పైకి వచ్చిన తర్వాత హోస్ట్ నాగార్జున గారు బిగ్ బాంబ్ అనేది ఎవరి పైన వేసి వెళ్తావు అని చెప్పగానే ఇక తను ఏం కూడా ఆలోచించకుండా ఒకరు కాదు సార్ నాకు ఇద్దరు ఉన్నారు అని చెప్పి ఇద్దరి పైన వేస్తానంటూ తెలియజేసిందట. ఒకటి తనూజ అయితే మరొకటి భరణి గారు అంటూ చెప్పి అందరి హార్ట్స్ బ్రేక్ చేసేసింది దివ్య. అయితే దివ్య ఇన్ని రోజులు గేమ్ కోసమే భరణి గారిని యూజ్ చేసుకుంటుందా ఏంటి అనే టాక్ అయితే ఎప్పటి నుంచో ఉంది మన ఆడియన్స్ మధ్యలో. అది ఈరోజు ఈ ఎపిసోడ్తో అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఇక మనం వీక్ డేస్లో ఏదైతే లైవ్ జరిగిందో ఆ లైవ్ని మనం గమనించినట్లు అయితే క్లియర్గా చూసినట్లయితే ఇకపైన నేను ఎవరి కోసం ఆలోచించను, భరణి గారు లేదు ఎవరూ లేరు, భరణి గారు కూడా నాకు ఇంకా లెక్కలేరు అనే డిస్కషన్ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది జైలు దగ్గర సోఫాలో పడుకొని. అయితే తను క్లారిటీ ఇచ్చేసింది. అదే విషయం పైన కూడా స్టేజ్ పైన మాట్లాడిందట. ఈ హౌస్లో తనూజ నాతో వచ్చి మాట్లాడింది, నేను కూడా తనూజతో అంతే నార్మల్ అయిపోయాను సార్. కానీ తనూజ కొన్నిసార్లు ఆ పీక్ మూమెంట్ ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో తను విసిరేసిన మాటలు చాలా హట్టింగ్గా అనిపిస్తాయి సార్. నాకు అదే హట్ అయ్యింది. ఫస్ట్ నుంచి కూడా నాకు అదే అవుతుంది. సరే మొన్న వచ్చి నామినేషన్స్లో చెప్పింది ఇద్దరం హక్ చేసుకున్నాం, తర్వాత ఇద్దరం నార్మల్గానే ఉన్నాం. కానీ మళ్ళీ మొన్న ఫ్రైడే రోజు జరిగిన దాన్ని సంచాలకుగా ఈమెనే పెట్టేసేయండి. అసలు ఆ టాపిక్ అవసరం లేదు. అవసరం లేని టాపిక్స్ కొన్ని మాట్లాడి అరిచేసి వాయిస్ రైజ్ చేస్తే ఆమె కరెక్ట్ అయిపోతుంది అనుకుంటారు. సో నేను అలా కాదు. నేను ఎప్పుడు కూడా బయటికి వెళ్ళాక కూడా తన ముఖం కూడా చూడాలని నేను అనుకోలేదు. ఇదే విషయం నేను భరణి గారితో కూడా డిస్కస్ చేశాను అని స్టేజ్ పైన తనూజ కోసం మాట్లాడిందట దివ్య. ఇకపోతే భరణి గారితో కూడా ఇకపైన నేను ఎటువంటి మాట్లాడడం కానీ ఇలా పెట్టుకోను. ఎందుకంటే భరణి గారు ఎప్పుడు ఎలా ఉంటున్నారో తెలియట్లేదు. నేను ప్రతి విషయంలో కూడా ఆయనతో స్టాండ్ తీసుకోవాలి, ఆయన కోసం అనుకుంటాను. అదేంటి అంటే నేను స్టాండ్ తీసుకొని నేను ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను అని చెప్పి పోర్ట్రే చేస్తున్నారు నన్ను రాంగ్గా. అందుకనే ఈ రాంగ్ పోర్ట్రే అన్నది కూడా ప్రతిదీ నేను ఇక్కడితో ఆపేయాలనుకుంటున్నాను అన్నట్టుగా చెప్పింది. అయితే ఇప్పుడు జనాలకి ఎలా పోర్ట్రే అవుతుంది అంటే ఖచ్చితంగా దివ్య గేమ్ కోసమే భరణి గారిని యూజ్ చేసుకుంది అని ఈరోజు ఎపిసోడ్తో అయితే అందరూ ఫిక్స్ అయిపోతారు దాదాపు. కానీ హౌస్లోకి వచ్చి దివ్య వన్ ఆఫ్ ది టఫెస్ట్ కాంపిటీషన్ ఇచ్చిందనే చెప్పాలి. కానీ బిగ్ బాస్కి దెబ్బ కొట్టింది మన తనూజ ఏమను బీబీ టీము దివ్యని సేవ్ చేయడానికి రీజనే తనూజ దివ్య మధ్య మంచిగా రైవలరీ అనేది అవుతూ ఉంటుంది అనుకున్నారు. కానీ దానికి వీక్ ఎండ్ అయ్యి వీక్ స్టార్ట్ అవుతుంది అనే లోపే ఫుల్ స్టాప్ పెట్టేసింది తనూజ. సో ఇక దివ్యతో పెద్దగా కంటెంట్ వచ్చేటట్టు లేదు. తనూజ అలానే దివ్య ఒకటైపోయారు కాబట్టి ఇంక చేసేది ఏం లేదని చెప్పి ఇంక ఈ వారం ఓటింగ్ వైజ్గా దివ్య లీస్ట్లో ఉన్నట్టుంది. సో తీసి పడేశారనమాట హౌస్ నుంచి. లేదు అంటే ఈ వారం కూడా బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని పేరు వస్తుందన్నమాట దివ్యకి. సో దివ్యని ఈ వారం కూడా సేవ్ చేసే వాళ్ళేమో ఒకవేళ తనుజతో వారం మొత్తం కొట్లాడుంటే. సో ఏమీ లేదు, వీళ్ళ వల్ల ఏం కంటెంట్ కూడా రావట్లేదు కాబట్టి తీసి పడేశారు. మరి దివ్య ఎలిమినేషన్పై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్లో చెప్పండి.